రాజాసింగ్ గారి రాజీనామా పార్టీ ఆమోదించిన తర్వాత గోషామహల్ అసెంబ్లీ స్థానానికి మళ్ళీ ఎన్నికలు రానున్నాయా? జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి, గోషామహల్ అసెంబ్లీ స్థానానికి రెండు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారా? గోషామహల్ పగ్గాలు బీజేపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పబడే మాధవిలతకి ఇస్తున్నారా అంటే అవునని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజాసింగ్ మరియు మాధవిలత అంశం మీ అందరికీ తెలిసిందే. రాజాసింగ్ ఏదైతే హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తే అప్పుడు మాధవిలత గారిని ఏరి కోరి తీసుకొని వచ్చి ఆమెని పోటీ చేయించడం జరిగింది. ఆమె ఏదైతే పోటీలో ఇప్పుడు తనను తాను హిందూ ఫైర్ బ్రాండ్ మహిళా లేడీగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాజాసింగ్కి ఆమెకి ముందు పడదు. ఇప్పుడు రాజాసింగ్ గారు రాజీనామా చేయడం, ఆ రాజీనామాను రామచంద్రరావు గారు ఆమోదింపజేసుకోవడం కేంద్రం ద్వారా, మళ్ళీ ఇప్పుడు రాజాసింగ్ గారికి ఇంకొక షాక్ గా స్పీకర్కి లేఖ రాసి పార్టీ సింబల్ పై రాజాసింగ్ గెలిచారు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూడాలి మరి ఇటు గోషామహల్ కు అటు జూబ్లీ హిల్స్ కు ఒకేసారి ఎన్నికలు వస్తే రాజాసింగ్ గారు ఏదైతే కంటిన్యూస్ గా 3 సార్లు గెలిచారో అటువంటి రాజాసింగ్ ని పక్కన పెట్టడం అనేది చాలా పెద్ద నిర్ణయం అనే చెప్పాలి. ప్రజల్లో కూడా చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు రాజాసింగ్ గారి వైపు వెళ్లేవారెవరు, కోంపెల్ల మాధవులు వెళ్లేవారెవరు, అసలు వాస్తవంగా గోషామహల్ పగ్గాలు అనేవి ఎవరికి అప్పగిస్తారు, అక్కడ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గోషామహల్ నుంచి ఎవరు నిల్చుంటారు, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. నా విశ్లేషణ పరంగా అయితే రాజాసింగ్ గారు ఇక్కడ ఎంత అయితే కష్టపడ్డారో అది హిందుత్వ బ్రాండ్ గా కానీ లేకపోతే ఆయన అక్కడ అభివృద్ధి చేయాలనే బ్రాండ్ గా కానీ 3 సార్లు 15 సంవత్సరాలు ఒక వ్యక్తి అక్కడి నుంచి గెలవడం అంటే ఆషామాషి కాదు. మరి ఏ విధంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శివసేన పార్టీని తీసుకొస్తారా, లేదా మళ్ళీ ఏదైనా బీజేపీ రాజీ ప్రయత్నాలు ఉన్నాయా, లేదా ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటారనేది చాలా చాలా సస్పెన్స్ గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.